హాయ్ గాయ్స్, ఏదైతే నేను హ్యాబిట్స్ జీపీఓ కాడ ఉన్న రామకృష్ణ 70mm థియేటర్ కాడికి అయితే వచ్చిన. ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్. ఇదే మన బుకింగ్ కౌంటర్. నేనైతే ఈ 50 రూపీస్ టికెట్ తీసుకున్నా. కమిటీ కుర్రాళ్ళు మూవీకి అయితే వచ్చిన నేను. ఇక ఈ థియేటర్ని అయితే 1968లో సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ పెద్ద కొడుకు రామకృష్ణ గారి పేరు మీద అయితే ఈ థియేటర్ని ఆయన స్టార్ట్ చేశారు. ఈ థియేటర్ బయట నుంచి డిజైన్ అయితే మస్తు ఉంటుంది. ఈ థియేటర్ని అయితే 1 ఇయర్ బ్యాక్ అయితే రెనోవేట్ చేశారు. ప్రజెంట్ అయితే నందమూరి జయకృష్ణ గారు అయితే ఈ థియేటర్ని రన్ చేస్తున్నారు. ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్స్ గిట్లా ఆయనవే. ఇక ఇక్కడ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అయితే మీరు చూడొచ్చు. ఇక నేను ఫేమస్ రామకృష్ణ థియేటర్ లోపలికి అయితే అడుగు పెడుతున్నా. లోపలికి పోగానే మన ఎన్టీఆర్ గారి ఫోటో అయితే ఉంది. ఇక ఈడనే మనకి క్యాంటీన్ ఏరియా, వెయిటింగ్ ఏరియా గిట్ల ఉంది. థియేటర్ లోపల అయితే మస్తు పెద్దగా ఉంది. రూఫ్ డిజైన్ గిట్లా మీరు చూడొచ్చు. ఇక ఈ థియేటర్లో అయితే షోలో మూవీ 1.5 ఇయర్ ఆడిందంట. ఇక నేనైతే ఇప్పుడు థియేటర్ లోపలికి పోతున్నా. గీవేలోనే మనం 50 రూపీస్ టికెట్కి ఎంట్రీ అయితే ఉంటుంది. 100 రూపీస్ టికెట్ గిట్లా ఈడనే ఎంట్రీ ఉంటుంది. ఇక నేనైతే 50 రూపీస్ టికెట్ లోపలికి అయితే వచ్చిన. ఇదే మనకి సీటింగ్. ఇక స్క్రీన్ ఇట్లా మీరు చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్లోని సెకండ్ 70mm థియేటర్ ఇది. సీట్స్ అయితే మంచిగానే ఉన్నాయి. రీసెంట్గా రెనోవేషన్ అయితే చేశారు. ఇవైతే 100 రూపీస్ సీట్స్. ఇక 50 రూపీస్ సీట్ ఇట్లా మీరు చూడొచ్చు. రోకి మధ్య మస్తు గ్యాప్ అయితే ఉంది. ఈ థియేటర్లో రూఫ్ డిజైనింగ్ ఇట్లా మస్తు డిఫరెంట్ ఉండే. నేనైతే ఇటువంటి డిజైన్ వేరే ఏ థియేటర్లో చూడలే. ఈ థియేటర్లో సీలింగ్ మొత్తం స్లాబ్తో కన్స్ట్రక్ట్ చేసేదంట. హైదరాబాద్లోని ఫస్ట్ థియేటర్ అంట కన్స్ట్రక్ట్ చేయడం. ఈ థియేటర్లో మనకి 2K ప్రొజెక్టర్ అయితే యూజ్ చేస్తారు. సో పిక్చర్ క్వాలిటీ ఇట్లా మీరు ఇప్పుడు చూడొచ్చు. అంటే ఏమంటారండి ఇప్పుడు మనకి స్క్రీన్ క్వాలిటీ అయితే ఓకే ఉంది. నేనైతే 5కి 3 స్టార్ ఇస్తా. ఇక ఏసీ గిట్లా నార్మల్ ఉంది. ఇక సౌండ్ క్లారిటీ గిట్లా మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇక సౌండ్ క్లారిటీ అయితే అబవ్ యావరేజ్ ఉంది. సీటింగ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. థియేటర్ అయితే మస్తు పెద్దగా ఉంది. ప్రతి సంక్రాంతికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ థియేటర్లోనే మూవీ చూడడానికి అయితే వస్తారు. ఇక ఈ థియేటర్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పార్కింగ్ చేసుకోనికి మస్తు జాగా అయితే ఇచ్చిరిల్లు. ఇక ఈ రామకృష్ణ 70mm థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేయరు. వీడియో కింద మీరు నచ్చితే లైక్ చేయరు. అండ్ నా ఛానల్ నెంబరే సబ్స్క్రైబ్ చేసుకోండి.